హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో కొత్తగా కాంగ్రెస్ పార్టీని ఇటీవల ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో కొన్నింటిని అమలు చేస్తుండగా మరికొన్నింటిని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం అర్హత కలిగిన అన్నదాతలకు రైతు రుణమాఫీ కోసం సంబంధించిన జీవోను విడుదల చేసింది. దీని కింద 2 లక్షల వరకు ఉన్న రైతు పంట రుణాలను మాఫీ చేసేందుకు 35,000 కోట్లను వెచ్చించనుంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలోకి డబ్బు నేరుగా జమ చేయబడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 మధ్య కాలంలో రైతులు పొందిన రుణాలు మాఫీకి అర్హత కలిగినవిగా పేర్కొన్నారు. లబ్ధిదారుల గుర్తింపు, నిధుల పంపిణీని క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్తో సహకరిస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ డేటా లబ్ధిదారులకు గుర్తించడానికి ఉపయోగపడుతుంది. రుణమాఫీ పొందడానికి అర్హతలు వివరిస్తూ ఎవరికి మాఫీ రాదో పేర్కొంది. ఈ క్రమంలోనే ఎస్హెచ్జి, జేఎల్జి, ఆర్ఎంజి, ఎల్ఈసిఎస్ రుణాలకు రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. రైతులకు ఎటువంటి సమస్యలున్నా 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీకి ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా నిర్ణయించింది. ఒకవేళ ఒకటే రేషన్ కార్డుపై 2 లేదా అంతకంటే ఎక్కువ మంది రుణాన్ని తీసుకున్నట్లయితే ఆ క్రమంలో ఇంటి పెద్దకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకంపై రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం, వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యంపై దాని చేరిక సంభావ్య ప్రభావం గురించి ఆందోళనలు తలెత్తాయి. రైతు స్వరాజ్య వేదిక, రైతు సంఘాలు, ఎన్జిఓలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ పెద్ద రైతులకు ఈ పథకం సంభావ్య ప్రయోజనాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. వారి రుణ పరిమాణంతో సంబంధం లేకుండా రైతులకు 2 లక్షల మాఫీని పొడిగించడం అవసరం లేదని వాదిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.